హలో ఆల్, మనం లాస్ట్ 2 వీడియోస్ దగ్గర నుంచి రియల్ టైం ప్రాజెక్ట్లో పైథాన్ ఎన్విరాన్మెంట్ సెటప్ ఎలా చేయాలనేది చూసాము. సో లాస్ట్ 2 వీడియోస్ కూడా దానికి రిలేటెడ్ టాపిక్సే. ఒక ఫస్ట్ వీడియోలోనేమో మనం ఏం చేసాము, డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ప్యాకేజెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాము. దాంతోపాటు ప్రీ రిలీజ్ ప్యాకేజ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాము. ఆ తర్వాత వీడియోలో మనం ఏం చేసాము, యాజ్ ఏ డెవలపర్గా మీరు పైథాన్ ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా పీవైపీఏలోకి అప్లోడ్ చేయొచ్చో కూడా చూపించాను. దాని తర్వాత మనం ఏం చేసాము, ఎవరైనా సరే ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటుంటే అది ఏ టైప్ ఆఫ్ ప్యాకేజ్ ఫార్మేట్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటుందో కూడా చూపించాను. ఫస్ట్ టైం డౌన్లోడ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత నుంచి ఎలా చేసిద్దో కూడా మీకు క్లియర్గా చూపించాను. సో ఈ ఎన్విరాన్మెంట్ సెటప్లో భాగంగానే మనకి ఈ వీడియోలో నేనేం చూపిస్తున్నానంటే, మనం ఎప్పుడైనా సరే వేరే ఆల్టర్నేటివ్ పైథాన్ ప్యాకేజ్ ఇండెక్స్ల నుంచి మనం ఏదైనా ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలంటే ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. సో ఇప్పటివరకు ఏం చేసాము, మనం ఇన్స్టలేషను ఆ డౌన్లోడ్ అంతా కూడా పైథాన్ ప్యాకేజ్ ఇండెక్స్ పీవైపీఐ నుంచే సెర్చ్ చేసుకుంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటుంది. నాకు వేరే రిపాజిటరీస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలంటే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో దానికి మనం క్లియర్గా మెన్షన్ చేయాలి మనం ఇచ్చే కమాండ్లో, పిప్ ఇన్స్టాల్, ఇది ఆప్షను -index -url ఈ ఆప్షన్ ఇచ్చి దీని తర్వాత మీరు ఏదైతే ఆ ప్యాకేజ్ రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ కంప్లీట్ ప్యాకేజ్ రిపాజిటరీ పాత్, దాంట్లో ఉన్న ప్యాకేజ్ నేమ్ మీరు ఇవ్వాలి. సో ఇస్తే ఏం జరిగిద్ది అనుకున్నారు, సో ఇది పీవైపీఐలోకి వెళ్ళి చూడదు, సో డైరెక్ట్గా దీంట్లో చూసిద్ది, ఆ ప్యాకేజ్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిద్ది. సో ఇలా మనకి ఆల్టర్నేటివ్ ప్యాకేజ్ ఇండెక్స్ నుంచి మనం ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో కమాండ్ వచ్చేసి పిప్ ఇన్స్టాల్ -index -url ఇది ఆప్షను. సో దాంట్లో మనకి ఏ ప్యాకేజెస్ ఉన్నాయని ఎలా తెలిసిద్ది, మనకి ఎలా తెలిసిద్ది అంటే కొన్నిసార్లు ఏంటంటే ఆ యూఆర్ఎల్ లింక్ ఓపెన్ చేస్తే రీడబుల్గా ఉండదు. సో దానికోసం నేనేం చేశానంటే ఇక్కడ రిక్వెస్ట్ మాడ్యూల్ దాంతోపాటు బ్యూటిఫుల్ సోప్ యూఐ అని 2 మాడ్యూల్స్ వాడుకొని ఆ పర్టిక్యులర్ ప్యాకేజ్ రిపాజిటరీలో ఏ ప్యాకేజెస్ ఉన్నాయో నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఈ కోడ్ మీకు ఇస్తాను, జస్ట్ డౌన్లోడ్ చేసుకొని రన్ చేసుకోండి. సో దీంట్లో ఉన్న ఏ ప్యాకేజ్ అయినా మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను యూట్యూబ్ రిలేటెడ్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా, సో దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. సో ఇది నా ప్యాకేజ్ నేము. సో దానికి ముందు మనం ఏమి ఇవ్వాలి, ఆ ప్యాకేజ్ రిపాజిటరీ యూఆర్ఎల్ ఇవ్వాలి ఫస్ట్, దాని తర్వాత ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి. సో ప్యాకేజ్ నేమ్ వచ్చేసి పై యూట్యూబ్. ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఈ పర్టికులర్ ప్యాకేజ్ అనేది ఈ రిపాజిటరీలో ఉందో లేదో సెర్చ్ చేసుకొని ఉంటే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిద్ది. సో ఇది పీవైపీఐలో ఉందో లేదో సెర్చ్ చేయదు, ఎందుకంటే మనం క్లియర్గా మెన్షన్ చేసాం ఈ పర్టిక్యులర్ ప్యాకేజ్ రిపాజిటరీలోనే సెర్చ్ చేయమని మనం ఈ ఆప్షన్ ద్వారా స్పెసిఫై చేసాం. సో ఇప్పుడు నేను కమాండ్ రన్ చేస్తే చూడండి, ఇది మనకి ఈ రిపాజిటరీలో ఈ పర్టికులర్ ప్యాకేజ్ ఉందో లేదో సెర్చ్ చేసుకుంటుంది, ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిద్ది. సో నేను ఇంతకుముందు ఎప్పుడో దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, సో అప్పుడు అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసింది కదా. సో తర్వాత నుంచి మనం ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నా డైరెక్ట్గా డౌన్లోడ్ చేయకుండా క్యాష్ నుంచి తీసుకొని ఇన్స్టాల్ చేసిద్ది. సో అందుకని నాకు క్యాష్ నుంచి తీసుకుంది. మీరు కనుక ఫస్ట్ టైం చేస్తున్నారనుకోండి డైరెక్ట్గా డౌన్లోడ్ జరిగిద్ది, ఈ రిపాజిటరీ దగ్గర నుంచి ఇన్స్టాల్ అయింది. సో ఇలా మనం ఆల్టర్నేటివ్ ప్యాకేజ్ ఇండెక్స్ల నుంచి కూడా మనం పైథాన్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ కేసెస్లో ఈ ప్యాకేజీ పీవైపీఐలో చూడదు, సో ఈ రిపాజిటరీలో ఉందో లేదో మాత్రమే చూసిద్ది. సో ఇదొక కేసు. సో దీంతో పాటు కొన్నిసార్లు ఏమైందంటే కొన్ని ప్యాకేజెస్ మనకి ప్రాజెక్ట్లో పీవైపీఐ నుంచి చేయాల్సి వస్తుంది, కొన్నేమో ఆల్టర్నేటివ్ ఇండెక్స్ యూఆర్ఎల్ నుంచి చేయాల్సి వచ్చింది.
సో దేని నుంచి అయినా చేయాలన్నప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఇండెక్స్ యూఆర్ఎల్ అనే ఆప్షన్ వాడుకోవచ్చు. సో మనం ఈ ఆప్షన్ ఇచ్చామనుకోండి, అప్పుడు పైథాన్ ఏం చేసిద్దో తెలుసా, ఫస్ట్ PyPIలో ఉందో లేదో చూసుకుంటుంది. అక్కడ ఉంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిద్ది. లేకపోతే మనం స్పెసిఫై చేసిన ఆల్టర్నేటివ్ ప్యాకేజ్ ఇండెక్స్ యూఆర్ఎల్లో ఉందో లేదో చూసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిద్ది. ఎక్కడా లేకపోతే మీకు మాత్రం ఎర్రర్ వస్తుంది. సో ఇది కూడా ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఈసారి మనం వేరే ప్యాకేజ్ తీసుకున్నాం. నేను PyPy టెస్ట్ అనే ప్యాకేజీని తీసుకుంటున్నా. సో ఇది ఎలా, పిప్ ఇన్స్టాల్ ఇచ్చిన తర్వాత మనకు ఆప్షన్ వచ్చేసి ఎక్స్ట్రా ఇండెక్స్ యూఆర్ఎల్ అని ఇవ్వాలి. ఎక్స్ట్రా ఇండెక్స్ యూఆర్ఎల్. సో ఆ రిపాజిటరీ నేమ్ కూడా ఇస్తున్నా, రిపాజిటరీ నేము. దాని తర్వాత ప్యాకేజ్ నేమ్ కూడా ఇస్తున్నా. నేను PY, ఇక్కడ ఎక్స్ట్రా వై ఉంది, పై టెస్ట్ కాదు, PYY టెస్ట్. సో దీన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఏం జరిగిద్ది అనుకున్నారు, మనం ఈ కమాండ్ రన్ చేయగానే ఫస్ట్ PyPIలో చూసుకుంటుంది. అక్కడ లేకపోతే ఈ రిపాజిటరీ దగ్గర ఉందో లేదో చూసుకుంటుంది. ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. సో చూడండి ఈసారి రెండిట్లో చూస్తుంది. సో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. సో మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో ఈసారి ఏం చేసింది, ఇది క్లియర్గా మీరు చూడవచ్చు, గమనించవచ్చు. ఈ రెండు రిపాజిటరీలో ఆ ప్యాకేజ్ ఉందో లేదో చెక్ చేసింది. ఫస్ట్ దీంట్లో చెక్ చేసింది pypi.orgలో. సో దాంట్లో లేకపోతే దీంట్లో ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంది. సో ఇవి రియల్ టైం ప్రాజెక్ట్లో బాగా ఉపయోగపడతాయి. రియల్ టైంలో మనం ప్రతిసారి PyPI నుంచే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సిన రూల్ ఏం లేదు. వేరే ప్రైవేట్ ప్యాకేజ్ రిపాజిటరీస్ని కూడా మనం వాడుతుంటాం. అందరికి పబ్లిక్ ఇవ్వరు కదా ప్రాజెక్ట్ కోడ్, ప్రాజెక్ట్ రిలేటెడ్ ప్యాకేజెస్ అంతా. సో అలాంటి కేసెస్లో మీకు ఈ రెండు ఆప్షన్స్ బాగా ఉపయోగపడతాయి. సో మీకు PyPI నుంచి కాకుండా వేరే రిపాజిటరీ నుంచి డైరెక్ట్గా చేయాలనుకుంటేనేమో ఈ ఆప్షన్ వాడుకోండి. అలా కాకుండా నాకు PyPI నుంచి కానీ దాంతోపాటు వేరే రిపాజిటరీ కానించి చేయాలనుకుంటే మాత్రం ఈ ఆప్షను ఎక్స్ట్రా ఇండెక్స్ యూఆర్ఎల్ అనే ఆప్షన్ వాడుకోండి. సో ఇలా మనం వేరే ఆల్టర్నేటివ్ ప్యాకేజ్ ఇండెక్స్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ప్రతిసారి కూడా వేరే ప్యాకేజ్ ఇండెక్స్ యూఆర్ఎల్ నుంచి ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలంటే నేనేం చేయాలి, ప్రతిసారి ఈ ఆప్షన్ మెన్షన్ చేయాలి. దాంతోపాటు ఆ ప్యాకేజ్ ఇండెక్స్ యూఆర్ఎల్ అనేది ప్రతిసారి మాన్యువల్గా ఇవ్వాలి. సపోజ్ నేను 10 టైమ్స్ రన్ చేయాలంటే 10 టైమ్స్ ఇవ్వాలి. ఇలా ఇవ్వాలంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇలా కాకుండా నేను ఏదైనా డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి పిప్ రిలేటెడ్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ అనేది విండోస్లో pip.ini అనే ఫైల్లో రాసుకోవచ్చు. అదే యూనిక్స్, లినక్స్, మ్యాక్లో అయితే pip.conf అనే ఫైల్లో రాయొచ్చు. సో దీంట్లో మనం ఏమి రాస్తామంటే పిప్ రిలేటెడ్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. లైక్ మనకి కస్టమ్ ప్యాకేజ్ ఇండెక్స్ యూఆర్ఎల్ కావాలనుకుంటే అది రాసుకోవచ్చు. మీరు కార్పొరేట్ ఆఫీస్లో మనకి ప్రాక్సీస్ ఉంటాయి. ప్రతిసారి కమాండ్ పక్కన ప్రాక్సీ ఇవ్వాలంటే చాలా కష్టం. సో దాన్ని కూడా డిఫాల్ట్గా ఈ pip.ineలో రాసుకోవచ్చు. రాసుకుంటే ఏం జరిగిద్ది అనుకున్నారండి, ఏం జరిగిద్దంటే మీకు ఎప్పుడైతే పిప్ రిలేటెడ్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆ పిప్ అనేది ఈ ఫైల్ని రెఫర్ చేసి దాంట్లో ఉన్న కాన్ఫిగరేషన్కి తగ్గట్టు ఆ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసింది. సో ఇప్పుడు ఈ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను చూడండి. నేను విండోస్కి చూపిస్తాను చూడండి. విండోస్లో మీరు ఏం చేయాలంటే %appdata% అని టైప్ చేయండి. విండోస్ R అని కొట్టి ఈ కమాండ్ టైప్ చేస్తే మీకు ఈ ఫోల్డర్ పాత్ ఓపెన్ అయింది. సేమ్ యాస్టీజ్గా ఎలా ఉండకపోవచ్చు. యాక్చువల్గా ఇది నా యూజర్ నేము, మీ యూజర్ నేమ్ ఉంటుంది, మిగతా అదంతా సేమ్ ఉంటుంది.
సో దీంట్లో మీకు పిఐపి అనే ఫోల్డర్ ఉందో లేదో చూసుకోండి. కొంతమందికి ఉండదు, నేను ఆల్రెడీ క్రియేట్ చేశా కాబట్టి ఉంది. లేకపోతే మీరు పిఐపి అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని దాని తర్వాత దీని లోపల మీరు pip.ini అనే ఫైల్ని కూడా మీరు క్రియేట్ చేయాలి. ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవాలి. సో జనరల్గా మన పర్సనల్ సిస్టమ్స్లో అయితే మీరు పైథాన్ వాడి ఉండకపోతే ఉండదు, మీరు ఈ ఫోల్డరు ఫైలు క్రియేట్ చేసుకోండి. సో ఈ .ini అనే ఫైల్ ఏంటంటే మనం కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్, పిప్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్నీ ఈ ఫైల్లో చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని మీరు పైచామ్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మనం ఈ కాన్ఫిగరేషన్ని యాడ్ చేసుకోవాలి. సో అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో ఎడిట్ చేయాలి, ఆ స్టెప్పే నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేనేమి ఇవ్వాలంటే గ్లోబల్ ఆ ఇండెక్స్ URL. సో నాకు PYPI నుంచి కాకుండా ఈ పర్టికులర్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీకు ఏదైతే అవసరమైందో ఆ URL ఇచ్చుకోండి. సో గ్లోబల్ అనేది ఇవ్వాలి కంపల్సరిగా, గ్లోబల్. దాని తర్వాత ఇండెక్స్ URL అని ఇవ్వాలి. సో మీకు ఏ URL అయితే అదే ఇవ్వండి. సో మనం ఇంతకుముందు ఏం వాడాం, ఇది వాడాం కదా, ఇదే ఇస్తున్నాను. సో దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్లోబల్ అని ఎందుకు ఇస్తున్నామంటే ఈ గ్లోబల్ ఏమి రెఫర్ చేసిద్దంటే మీకు సిస్టంలో ఎక్కడి నుంచి పిప్ రన్ చేసినా ఈ కాన్ఫిగరేషన్ని తీసుకుంటుంది. సో దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ pip.ini ఫైల్ అనేది సిస్టమ్ వైడ్ ఉందనుకోండి, అంటే మనకి జనరల్గా సి ప్రోగ్రామ్ ఫైల్స్ దాంట్లో ఉంటేనేమో సిస్టమ్ వైడ్ ఏ యూజర్ దగ్గర నుంచి రన్ చేసినా ఈ కాన్ఫిగరేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో నా కేసులో ఇది యూజర్ ఫోల్డర్లో ఉంది కాబట్టి ఈ పర్టిక్యులర్ యూజర్కే ఎఫెక్టివ్. సో ఈ పర్టిక్యులర్ యూజర్ దగ్గర నుంచి మీరు పిప్ రిలేటెడ్ కమాండ్స్ రన్ చేస్తే ఈ కాన్ఫిగరేషన్ని రిఫర్ చేసిద్ది. వేరే యూజర్ దగ్గర నుంచి క్రియేట్ చేసి ఇన్స్టాల్ చేస్తే ఈ కాన్ఫిగరేషన్ని రిఫర్ చేయదు. ఇది ఇంపార్టెంట్, మీరు గమనించాల్సింది. సో గ్లోబల్ మీనింగ్ అదే. సో ఈ గ్లోబల్ అనేది నేను ప్రతిసారి ఇవ్వాల్సిన పని లేదు, ఫైల్ స్టార్టింగ్లో ఇవ్వండి. సో తర్వాత మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇండెక్స్ URLs యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ నేను సెట్ చేశాను, క్లోజ్ చేస్తున్నాను. నేను మళ్ళీ ఇంతకుముందు మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్యాకేజీనే ఇన్స్టాల్ చేద్దాం. ఇంతకుముందు మనం ఏం కమాండ్ ఇచ్చాము, ఇండెక్స్ URL దాంతోపాటు ఆ URL అదంతా ఇచ్చాము. అది అవసరం లేదు, ఎందుకంటే మనం డిఫాల్ట్ కాన్ఫిగరేషన్గా పెట్టాము. సో ఇప్పుడు ఏం జరిగింది, పిప్ ఇన్స్టాల్ PyYouTube అంటే ఈ పిప్ అనేది pip.ini వెళ్ళి ఆ ఇండెక్స్ URLని రిఫర్ చేసి దాంట్లో ఈ ప్యాకేజ్ ఉంటే మనకి ఇన్స్టాల్ అయ్యిద్ది. సో చూడండి, మనకి ఈ పర్టిక్యులర్ ప్యాకేజ్ ఇండెక్స్ URL దగ్గర నుంచి వస్తుంది. చూసింది ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి క్యాష్లో ఉంటే క్యాష్లో నుంచి మనకి ఇన్స్టాల్ చేసింది. అదే మీరు ఫస్ట్ టైం చేస్తుంటే మాత్రం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసింది. ఇప్పుడు మనం ఏం చెప్పాము, పిప్కి ఈ ప్యాకేజ్ ఇండెక్స్ URLలోనే చూడమని చెప్పాము. అలా కాకుండా నేను PYPIలో ఉన్న వేరే ప్యాకేజెస్ ఇస్తే వర్క్ అయిద్దో లేదో చూద్దాం. సో మనకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే అది PYPI నుంచి చూడదు, ఇక్కడి నుంచి చూసిద్ది. సో ఇక్కడ ఆ బాటిల్ ప్యాకేజ్ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్. సో ఈ కేసులో మీకు ఏమైద్ది, ఓన్లీ అది ఈ ప్యాకేజ్ ఇండెక్స్ URLలోనే చూసిద్ది. మీకు అలా కాకుండా PYPIలో చూడాలి, దాంతోపాటు ఈ పర్టికులర్ ప్యాకేజ్ ఇండెక్స్ URLలో చూడాలనుకుంటే మనకి ఈ కాన్ఫిగరేషన్ అవసరం లేదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ట్రా ఇండెక్స్ URL అని ఇవ్వచ్చు. సో ఇది ఇచ్చామనుకోండి, మనకేమైందంటే PYPI నుంచి చూసిద్ది, దాంతోపాటు ఈ పర్టికులర్ ప్యాకేజ్ ఇండెక్స్ URL నుంచి కూడా చూసిద్ది. సో ఈ ఫైల్ నేను క్లోజ్ చేసి, ఇంతకుముందు ఫెయిల్ అయింది కదా, అది ఇప్పుడు రన్ చేస్తా వర్క్ అయింది. సో చూడండి, ఇది రెండింటి దగ్గర నుంచి వస్తుంది. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి క్యాష్ నుంచి తీసుకుంటుంది. సో సపోజ్ మనం పిప్ అన్ఇన్స్టాల్ PyYouTubeని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ చేద్దాం. ఆ ప్యాకేజ్ ఇండెక్స్ URL నుంచి ఇది చూసిద్దో లేదో తెలిసిపోయింది.
సో మళ్ళీ ఇంతకుముందు రన్ చేసిన కమాండే ఇస్తున్నా. సో ఫస్ట్ PYPIలో చెక్ చేసింది, అక్కడ లేకపోతే మనకి మనం మెన్షన్ చేసాం కదా ఈ పర్టిక్యులర్ URLలో చూసింది. సో నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకో తెలుసా? మనం ఇక్కడ రాంగ్గా ఇచ్చాం. ఇక్కడ మనం test.pypi.org ఇవ్వలేదు. సో మనకి డిఫాల్ట్గా చూసేది అదే, మనం ఎక్స్ట్రా ఇండెక్స్ URLలో చూసేది కూడా అదే ఇచ్చాం. అందుకే నీకు ఈ PyYouTube అనే ప్యాకేజీ PYPIలో లేదని చెప్తుంది, అది కరెక్టే. సో మనం ఇవ్వాల్సింది ఇది. సో ఇది మెన్షన్ చేసాం అనుకోండి. సో ఇది మెన్షన్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా, చూడండి ఇప్పుడు వర్క్ అయింది. సో మనకి ఈ 2 ఇండెక్స్లో చూసింది దీంట్లో ఉంది కాబట్టి మనకి ఇన్స్టాల్ అయింది. సో ఈవెన్ ఇంతకుముందు మనకి PYPIలో ఉన్న ప్యాకేజెస్ ఏదైనా కావాలనుకుంటే పిరమిడ్ వేరే ప్యాకేజీ నేను ఇక్కడ లిస్ట్ చేసా, పారామికో కావాలనుకుంటే సో దాన్నైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనకి అక్కడ చూసిద్ది, ఇక్కడ చూసిద్ది, బోత్ ది ప్యాకేజ్ ఇండెక్స్ URLలో చూసిద్ది. సో ఇలా మనం డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ అనేది pip.ineలో చేస్తే మనం ప్రతిసారి మాన్యువల్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు, టైం సేవ్ అయ్యిద్ది. ఆల్వేస్ మనం పిప్ కమాండ్ రన్ అయ్యేటప్పుడు pip.ini అనే ఫైల్ని రిఫర్ చేసుకొని దానికి తగ్గట్టు ఆ పిప్ కమాండ్స్ రన్ అవుతాయి. సో రియల్ టైంలో మనం ఇలానే చేస్తాము, మాన్యువల్గా కమాండ్తో పాటు ప్యాకేజ్ ఇండెక్స్ URL అనేది ఇవ్వం. సో మీకు ఎందుకు చెప్పానంటే మీకు ఫస్ట్ అర్థం కావాలి కదా మాన్యువల్గా ఎలా ఇస్తాము, దాని తర్వాత కాన్ఫిగరేషన్ ఎలా సెట్ చేస్తాము అని చెప్పడం కోసం ఫస్ట్ అది చూపించాను, తర్వాత ఇది చూపించాము. సో ఇదండి ఈ వీడియోలో మీకు వేరే ప్యాకేజ్ ఇండెక్స్ URLs దగ్గర నుంచి ప్యాకేజెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో మనకి ఆఫీస్లో ప్రాక్సీస్ ఉంటాయి కదా, ఆ ప్రాక్సీస్ని ఎలా సెటప్ చేయాలో కూడా చూపిస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.